తడబడి మ్యాచ్ను చేజార్చుకున్న టీమిండియా ఈసారి పట్టు వీడకుండా సాగుతోంది. ఇంగ్లాండ్తో రెండో టెస్టులో భాగంగా ఇటు బ్యాటింగ్తో అటు బౌలింగ్లో అదరగొడుతోంది. సిరీస్ సమయం చేసేందుకు అద్భుత అవకాశాలు సృష్టించుకుంటోంది. ఇంగ్లీష్ వాతావరణంలో బౌన్స్ స్వింగ్ ఉండే పీచ్లపై నిలిచి సెంచరీ కొట్టడమే గొప్ప. అలాంటిది గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్తో 269 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ 387 బంతుల్లో 30 ఫోర్లు 3 సిక్స్లతో ఈ ఘనత సాధించారు. చిరస్మరణీయ ఇన్నింగ్స్తో భారతాన్ని భుజ స్కంధాల మీద వేసి జట్టును బలమైన స్థితిలో నిలిపాడు. గిల్కు టెస్టులో ఇదే తొలి డబుల్ సెంచరీ. శుభ్మన్ డబుల్ సెంచరీతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు భారీ స్కోరు చేసింది. విదేశాల్లో ఓ భారత బ్యాటర్కు ఇది మూడో అత్యంత స్కోరు. సెల్వాంగ్ 309 పరుగులు పాక్పై ముల్తాను చేశారు. ద్రావిడ్ 270 పరుగులు పాక్పై రావల్పిండితో సాధించారు. ఇంగ్లాండులో డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లలో గిల్ మూడోవాడు. సునీల్ గవాస్కర్ 1979లో 221 పరుగులు, ద్రావిడ్ 2002లో 217 పరుగులు చేశారు. పరుగుల వరద పారిస్తూ రికార్డుల మోత మోగిస్తూ గిల్ చిరస్మరణీయ డబుల్ సెంచరీ సాధించాడు. గిల్ విలువైన భాగస్వాములతో మ్యాచ్ను శాసించే స్థితిని తీసుకెళ్లాడు. బౌలర్లు రాణించడంతో భారత్ రెండో రోజుకు సంతృప్తిగా ముగిసింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆకాశ్ దీప్, సిరాజ్ ఇంగ్లాండ్ బాజ్ బాల్ ఆటను సాగతించారు.